గోంగూర పచ్చిరొయ్యలు ఈ కాంబినేషన్ మీలో ఎంత మందికి ఇష్టం? గోంగూరతో మనం ఏం కంబైన్ చేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలన్నిటిని వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరలా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ టేస్ట్ కి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, మసాలా మాడకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న గోంగూరను వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఇలా అవుతుంది. ఈ స్టేజ్ లో వేయించుకున్న పచ్చి రొయ్యలను ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా 10 నుండి 15 నిమిషాల పాటు దీన్ని మగ్గనిస్తే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.